శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 7వ తేదీ సెప్టెంబర్ 2025 నుంచి 13వ తేదీ సెప్టెంబర్ 2025 వరకు గల కాలానికి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అలాగే రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మిథున రాశిలో గురువుగారు, కర్కాటక రాశిలో శుక్రుడు, అలాగే రవి బుధ కేతువులు సింహరాశిలో, కుజుడు కన్యా రాశిలో, చంద్ర రాహువులు ఇద్దరు కుంభరాశిలో, శనిగారి యొక్క స్థితి వక్రించి మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి మాత్రమే ఉచ్ఛలోకి వచ్చి ఉన్నది. మిగతా గ్రహాలన్నీ కూడా వార ప్రారంభంలో ఏ రాశిలో సంచరిస్తున్నాయో అదే రాశిలో సంచరిస్తూ ఉన్నాయి. ఇంకా వాటి పరిమిత కాలం దాటలేదు కాబట్టి ఆ రాశులలోనే ఆ గ్రహాలు సంచరిస్తూ ఉండడం జరుగుతుంది. అయితే ఈ వారం మనం ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఏంటి అంటే చంద్రగ్రహణం. 7వ తేదీ రాత్రి 9:56 నుంచి అర్ధరాత్రి 1:26 వరకు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతూ ఉన్న కారణం చేత ఎక్కువగా గ్రహణ ప్రభావమే ఈ వారం రోజులు కూడా ఉంటుంది. నిజానికి 40 రోజుల కాలం ఉంటుంది. అయితే మనము వారం రోజుల రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ వారం రోజులు కూడా రాశి ఫలితాలు ఎక్కువగా గ్రహణ ప్రభావం మీద ఆధారపడి ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఇక గ్రహ సమ్మేళనాల గురించి, అందు విశేషాంశాల గురించి తెలియజెప్పుకుందాం. రవి బుధ కేతువులు సింహరాశిలో ఉన్నారు. ఇక్కడ రవి బుధులు బుధాదిత్య యోగం చాలా చాలా మంచిదే, కానీ రవి కేతువుల యొక్క కలయిక కానీ వారి మీద రాహువు గారి యొక్క దృష్టి కానీ అంత మంచిది కాకపోవడం చేత తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాలి. రవి రాహు స్తోత్ర పారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది. ఇక కుజుని యొక్క సప్తమ దృష్టి శనిగారి మీద పడుతూ ఉన్న కారణం చేత, శనిగారి యొక్క సప్తమ దృష్టి కూడా కుజుడి మీద పడుతూ ఉన్న కారణం చేత తప్పనిసరిగా శని కుజ స్తోత్ర పారాయణాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక బుధుని యొక్క సంచారం మీద రాహుగారి యొక్క స్థితి కూడా దృష్టి కూడా ప్రసరిస్తూ ఉన్న కారణం చేత ఇక్కడ బుధ రాహువుల యొక్క స్తోత్ర పారాయణాలు కూడా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. వెరసి రవి బుధ కేతు శని కుజ ఈ 5 గ్రహాలకి చేసుకోవాలి. తదుపరి గురువు గారి యొక్క 9వ దృష్టి రాహు మీద ఉంది. అంటే ఈ దృష్టి మంచిదే, చంద్రుడి మీద కూడా ఉంది. గ్రహణం కూడా ఇక్కడే సంభవిస్తోంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. కుంభరాశిలోనే గ్రహణం పడుతోంది, అదే రాశిలోనే గ్రహణం మోక్షం వచ్చేస్తోంది గ్రహణానికి, చంద్రగ్రహానికి. దీని మీద గురువు గారి దృష్టి ఉండడం చేత చాలా వరకు మనశ్శాంతి కలుగుతుంది. గ్రహణ ప్రభావం చేత ఎన్ని దోషాలు ఏర్పడుతూ ఉన్నప్పటికీ అంతిమంగా ఒక విధమైనటువంటి సంతృప్తి కలగడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అయితే ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఈ రవి బుధ కేతు కుజ శనిగార్లకి స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చెయ్యండి. చంద్రగ్రహణానికి సంబంధించి వెండి చంద్రబింబం కానీ, రాగి చంద్రబింబం కానీ, ఇత్తడి చంద్రబింబం కానీ, అలాగే నాగపడిగ ఇత్తడి, రాగి, కంచు, వెండి ఈ లోహాలతో తయారు చేయబడినవి కానీ తప్పనిసరిగా దానం ఇవ్వండి. ఈ స్తోత్ర పారాయణాలన్నీ చేసుకోండి. చంద్రరాహు స్తోత్రాలు కూడా మరీ తెలియచెప్తూ ఉన్నాను, తప్పనిసరిగా చేసుకోండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాం. కుంభరాశి వారికి 7వ తేదీ సెప్టెంబర్ నుంచి 13వ తేదీ సెప్టెంబర్ వరకు గల కాలానికి ఏ విధంగా ఉంది అంటే ఇక్కడ అతి జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి గ్రహస్థితులే కనిపిస్తున్నాయి. గురువు గారి యొక్క స్థితి చాలా చాలా బాగుంది 5వ స్థానంలో. అయితే మిగతా 8 గ్రహాల యొక్క వ్యతిరేకత కనిపిస్తోంది. నిజానికి చంద్రగ్రహము రాశిలో చాలా అద్భుతమైన ఫలితాలు ఇవ్వవలసి ఉంది, కానీ ఇక్కడ రాహుగ్రస్త చంద్రగ్రహణం అవుతూ ఉన్న కారణం చేత, ఆ రోజే గ్రహణం ఏర్పడుతూ ఉన్న కారణం చేత కుంభ రాశిలోనే గ్రహణం ఏర్పడము ఇది చాలా చాలా మానసిక వేదనకి దారితీస్తుంది కుంభరాశి వారికి. తప్పనిసరిగా పరిహారాలు చేసుకోండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి, అనాలోచితంగా ఉండకూడదు, ఆలోచనలు మంచి ధైర్య సాహసాలు కలిగి ఉండాలి.
వితరణ కలిగి ఉండాలి. పెద్దలని గురువులని సంప్రదించండి, ఔషధ సేవ చేయండి, స్థిరమైన నిర్ణయాలతో ఉండండి, మంచి నిర్ణయాలు తీసుకోండి. ఏదైనా ఈ విషయంలో ఏంటి మన నిర్ణయం అనుకుంటే తప్పనిసరిగా పెద్దలని గురువులని తల్లి గారిని ముఖ్యంగా పరిగణనలోనికి తీసుకొని వారి యొక్క ఆశీస్సులు తీసుకుంటూ వారి యొక్క నిర్ణయాలు తీసుకుంటూ మీరు నిర్ణయం చేసుకోండి. అపవాదులు ఉండడానికి అవకాశం ఉంది, ధనం ఎక్కువ నష్టం ఉండడానికి అవకాశం ఉంది, కుటుంబ రీత్యా ఇబ్బందులు పడడానికి అవకాశం ఉంది, ఐకమత్యం లేకపోవడానికి అవకాశం ఉంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు కనబడబోవడం లేదు. అలాగే కోర్టు విషయాలు కూడా కొంచెం దూరం వాయిదా వేసేసేయండి. మాతృవర్గ రీత్యా కూడా అనుకూలత లేదు. ఒక్క సంతానం మటుకు చాలా చాలా అనుకూలంగా ఉన్నారు, సంతాన అభివృద్ధి కలుగుతుంది అనేటటువంటి ఆత్మసంతృప్తి కనిపిస్తోంది. మిగతా అన్ని విషయాలలో కూడా జాగ్రత్తలు పాటించాలి, మౌనాన్ని పాటించాలి, అన్ని గ్రహాలకి స్తోత్రపారాయణాలు చేసుకోవాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే సప్తమ స్థానంలో ఉన్నటువంటి 3 గ్రహాల యొక్క రవి బుధ కేతు సంచారము మీకు రాశి మీద బాగా ప్రభావాన్ని చూపిస్తుంది. భార్యాభర్తల అనుకూలత విషయంలో కానీ, పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కానీ, ఏదైనా పెట్టుబడులు పెట్టే విషయంలో కానీ, కొత్త వ్యాపారాలు మొదలుపెట్టే విషయంలో కానీ అధిక జాగ్రత్తలు తీసుకోండి. ఇప్పుడు వాటన్నిటినీ వాయిదా వేసేయండి. భార్యాభర్తల మటుకు చాలా జాగ్రత్తగా ఎంతో తపస్సు చేయాలి. మీరు అంత జాగ్రత్తగా ఉండాలన్నమాట. మనకి ఎటువంటి కలహాలు ఉండకూడదు, లేకపోతే మన బంధమే ఏదైనా విడిపోతుందేమో అనేటటువంటి మనసులో ఆలోచనని పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. కోర్టు విషయాలలో మటుకు ఎక్కడా విజయావకాశాలు కనబడబోవడం లేదు, వాటిని వాయిదా వేసేయండి. అన్ని డివిజన్స్ వారు కూడా అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి తెలియజెప్తున్నాను. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క సంచారము చతుర్థ స్థానంలో ఉచ్ఛలో ఉంది. అయితే రుణభారాలు ఏమన్నా కొంచెం తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది తప్ప మిగతా ఎక్కడా కూడా ఆశాజనకంగా లేదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. రాహుగ్రహ స్తోత్రాలు, చంద్రగ్రహ స్తోత్రాలు తప్పనిసరిగా పాటించండి. అలాగే శని కుజ రవి కేతువుల స్తోత్రాలకు కూడా చాలా ప్రాధాన్యతను ఇవ్వాలి అని చెప్పి తెలియజేస్తున్నాను. అన్ని విధాల ధైర్యం తెచ్చుకోండి, అన్ని విధాల దైవానికి మీ యొక్క భక్తిని ప్రదర్శించుకోండి, ఎక్కడ ఆడంబరాలుగా వద్దు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః.